గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇదే అడుగుతారు అందరూ ఎవరు అడిగినా, ఎందుకంటే 11 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ స్క్రీన్ మీద కనిపించి, ఎందుకు? సో ఇది నేను పెద్దగా రీజన్ ఎవరికి ఇంతకుముందు చెప్పలేదు. సో చందమామ కథలు వాజ్ మై లాస్ట్ మూవీ. అండ్ చందమామ కథలు షూటింగ్ కి నేను వెళ్ళే ఎగ్జాక్ట్ గా 13-14 days బిఫోర్ మై ఫాదర్ పాస్డ్ అవే. సో నాకేమైందంటే మై ఫాదర్ వాజ్ అ చీఫ్ ఇంజనీర్ ఇన్ మర్చెంట్ నేవీ, మీకు తెలుసు. అండ్ ఐ యూస్ టు సేల్ అ లాట్ మా ఫాదర్ తోటి అదిను. సో దేర్ వాజ్ అ బాండ్ విచ్ వీ హ్యాడ్. మూవీస్, నాకు అసలు మూవీస్, మోర్ ఆఫ్ నావెల్స్, రీడింగ్, ఇంగ్లీష్ సాంగ్స్, ఆల్ దాట్ వాజ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. సో ఆఫ్టర్ మై ఫాదర్ పాస్డ్ అవే దేర్ వాజ్ లైక్ అ డిస్కనెక్ట్ ఇన్ ద బాండ్ అనమాట. I really didn't feel like acting and all that. So adi nen stop chesesi immediately I got into writing. I started writing for Chota Bheem. Adi a same around that same time oka 6-7 months gap lo. So adi emantante oka break ala ochina adi ala continue అయిపోయింది. Specific reason ఇంకా తర్వాత ఏం అనిపించలేదు. And eventually I think when I started writing and doing other things, నాకు somewhere I felt I need a good role to come back. And మీరు అన్నట్టు ఒకసారి ఒక బ్రేక్ వస్తే just kind of continues. Though I was doing lot behind the scenes, ఫ్రంట్ రావాలంటే I was getting offers, అడిగేవారు అందరూ and all, but somehow ఆ ఫీల్ రాలేదన్నమాట until now. ఎప్పుడు ఎందుకు అంటే ఈ టైంలో ఎందుకు వచ్చింది ఆ ఫీలింగ్? So what happened is గుర్రం పాపిరెడ్డి రైటర్ పూర్ణ నాకు చందమామ కథల నుంచి పరిచయం. అండ్ వీ అగైన్ కైండ్ ఆఫ్ మెట్ లాస్ట్ ఇయర్. అప్పటికి దూత అంతా వచ్చేసింది, పూర్ణ వాజ్ క్వైట్ పాపులర్ అండ్ ఆల్ దాట్. అండ్ సడన్లీ టోల్ మీ ఇలాగ ఒక మూవీకి చేస్తున్నాను అది. అండ్ ఇన్సిడెంట్లీ టర్న్డ్ అవుట్ డైరెక్టర్ మురళీ గారు ఇంతకుముందు సింబా మూవీ చేశారు అండ్ గౌతమి పిన్ని యాక్టెడ్ ఇన్ దాట్. సో అనుకోకుండా it just kind of fell in place annamata. So నేను వెళ్ళాను, కలిసాను. I went with an open mind. I was like, in fact I told them also openly, నేను నాకు almost 10 years plus gap వచ్చేసింది, only if you're okay we'll go ahead with it. But director sir ఇచ్చిన narration was so good. I can't tell a lot. It's a dark humor subject. నాది it's a small role, but because 6-7 days work చేశాను, but I had lot of fun. And malla it was good to reconnect with few actors. బ్రహ్మానందం గారితో again I did. నాకు 4th film ఆయన తోటి ఇది. సో నా సీన్స్ అన్ని ఆయన తోటి ఉంటాయి. అండ్ అగైన్ I got to share screen space with some new actors also. నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. నాగమహేష్ గారితో చేశాను, జాన్ విజయ్ గారు ఉన్నారు, జీవన్ వాజ్ దేర్. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అగైన్ రీకనెక్టింగ్ విత్ ఓల్డ్ పీపుల్ అండ్ న్యూ పీపుల్. సో ఏంటి ఇందులో యాక్చువల్లీ మీరు వాటర్ ఇందులో తాగుతారా? రాగి యూటెన్సిల్స్ ఏమన్నా? స్టీల్, మోస్ట్లీ స్టీల్ ఆర్ కాపర్. గ్లాస్ తక్కువ. అందుకేనా యంగ్ గా ఉన్నారు అసలు? ఇప్పుడు అప్పుడు నుంచి బ్రేక్ మధ్యలో ఒక 10 minutes బ్రేక్ లా ఉంది అంతే. లేదండి, చాలానే బ్రేక్ వచ్చింది. అంటే ఇప్పుడు లాస్ట్ చందమామ కథల్లో కనిపించారు కదా మీరు, ఐ మీన్ మీ ఫాదర్ ఎలా అయింది తర్వాత రైటింగ్ లోకి వెళ్ళినప్పుడు బేసికల్లీ ఏంటంటే మీరు ఒక స్టార్ ఫేజ్ ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అందరూ వచ్చి గుర్తుపడతా ఉంటారు, అందరూ సెల్ఫీలు అడుగుతూ ఉంటారు. బట్ రైటింగ్ వర్క్ అనేది ప్యూర్లీ ఎవరు గుర్తుపడరు నిజం చెప్పుకోవాలంటే, జస్ట్ నేమ్ తప్ప చాలా మంది ఫేసెస్ కూడా తెలియదు. వెరీ ట్రూ. మరి ఇది కొంచెం ఇక్కడికి వచ్చినప్పటికి మీకు అది మిస్ అవుతారు కదా, ఒక మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. యాక్చువల్ గా మిస్ అవ్వలేదు, ఎందుకంటే ఇప్పటికి కూడా లాట్ ఆఫ్ పీపుల్ దే కనెక్ట్ మీ విత్ అంగ్రేజ్ మూవీ. ఇప్పటికి కూడా నాకు లాట్ ఆఫ్ పీపుల్ హూ టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పటికి కూడా మీరు అంగ్రేజ్ లో హీరోయిన్. యాక్చువల్ గా ఏమైందంటే అంగ్రేజ్ అంత హిట్ అయ్యేటప్పటికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషలీ నార్త్ నుంచి అండ్ ఆల్, వాళ్ళకి నేను చేసిన తెలుగు ఫిల్మ్స్ అవి ఇంకేం తెలీదు. దే థింక్ మీ యాజ్ ది అంగ్రేజ్ గర్ల్ తాన్య అంతే. సో నేను ఆ తర్వాత ఏం చేయలేదు అనుకుంటారు వాళ్ళు. సో దే స్టిల్ కీప్ ఆస్కింగ్ మీరు అంగ్రేజ్ తర్వాత ఎందుకు ఏం చేశారు? ఐ డిడ్ తెలుగు ఫిల్మ్స్. అంగ్రేజ్ వాజ్ అ యూనిక్ థింగ్. సో ఆ లాంగ్వేజ్ లో ఇంకా నేను మళ్ళా ఏం చేయలేదు. సో ఇప్పటికీ కూడా లాట్ ఆఫ్ పీపుల్ దే కమ్ అండ్ రికగ్నైజ్ మీ ఫర్ దాట్ వర్క్. మీరు అన్నట్టు రైటింగ్ కోసం ఎవ్వరు గుర్తుపట్టరు, బికాస్ అలా పేరు రాదు. నేను చెప్పుకోవడమే దట్ ఐ హావ్ రిటన్ అండ్ ఆల్ అని చెప్పగానే అది కొంచెం మిస్ అయింది. బట్ దట్ వాజ్ ఓకే. ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ కాన్షియస్ డెసిషన్ ఐ టుక్. బట్ టోటల్ గా అయితే మిస్ కాలేదు. బట్ అంగ్రేజ్ సినిమా ఆ టైంలో కల్ట్ క్లాసిక్ అయిపోయింది. అవును. థింగ్ ఏంటంటే ఇప్పుడు
నార్మల్ తెలుగు సినిమాల మధ్యలో ఒక తెలంగాణ డైలెక్ట్ సినిమా వచ్చి ఎలా బ్రేక్ ఇచ్చిందో ఆ టైప్ లో అనమాట. అవును. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అవును. లాంగ్వేజ్ Correct, కాబట్టి correct. మిమ్మల్ని కూడా చాలా మంది ఓల్డ్ సిటీ నుంచి Yeah, అనుకుంటారు కదా. అనుకుంటారు. బట్ అదేంటంటే దట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. దట్ వాజ్ అ ప్రాజెక్ట్ ఐ డిడ్ డ్యూరింగ్ మై సమ్మర్ వెకేషన్. ఐ వాజ్ స్టిల్ ఇన్ కాలేజ్. అండ్ హైదరాబాద్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఐ హ్యాడ్ నో క్లూ. ఇట్స్ అ కంప్లీట్లీ న్యూ డైలెక్ట్. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ మెనీ థింగ్స్. అది ప్యూర్ హిందీ కాదు, ప్యూర్ ఉర్దూ కాదు, ప్యూర్ తెలుగు. ఇట్ వాస్ వెరీ న్యూ. బట్ లక్కీలీ that film all my dialogues were in English. So for me it was okay. But నాకు ఆ ఎంటైర్ ఫిల్మ్ అర్థం అవ్వడానికి it took a lot of time. ఎందుకంటే the first time I saw it in the theater, I didn't understand. అందరు ఎందుకంత నవ్వుతున్నారు, ఎందుకంత కనెక్ట్ అవుతున్నారు, I didn't understand at all. It took me some time to understand that language and then connect. Then okay, I realized అది థియేటర్స్ లోనే more than 1 year it ran. So it was a worldwide hit. And ఆ రోజుల్లో if you know మనకి ఇంత ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏం లేవు. It was just Facebook, Orkut, Facebook, that transition. Even then we actors had lot of fans from abroad. మాకు దుబాయ్ నుంచి, లండన్ నుంచి, అక్కడి నుంచి కూడా ఫ్యాన్స్ ఉండే ఆ రోజుల్లో. దే వుడ్ కనెక్ట్ ఇమ్మీడియట్లీ. అండ్ అది ఎంత కల్ట్ హిట్ అంటే ఈవెన్ టుడే పీపుల్ రిమెంబర్ దోస్ డైలాగ్స్. ఆ డైలాగ్స్ వాళ్ళకి అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంత వాళ్ళ మైండ్స్ లో ఎంబెడ్ అయిపోయింది అంగ్రేజ్. సో దాట్ కనెక్ట్ ఇస్ డిఫరెంట్. సో అంటే స్టార్టింగ్ లో మీరు యాక్ట్రెస్ అయినప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా బెస్ట్ యాక్టర్ అంటే కమల్ హాసన్ గారే. అవును, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. Right. ఎందుకంటే ఆయన అంత నటుడు. ఐ మీన్ Obviously. యూనివర్సల్ హీరో, యూనివర్సల్ యాక్టర్ Right, అంటారు. right. అందుకే ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో కొంచెం రెఫరెన్స్ తీసుకున్నప్పుడు కొన్ని సినిమాలు ఆయన చూసి అబ్బా ఏం నటన అనుకుని ఉంటారు. తెలియకుండా ఆయన మీకు అంకుల్ ఇవన్నీ. ఆబ్వియస్లీ. అంటే నేను అదే అంటున్నాను. కొన్ని ఎలా ఉంటాయంటే మనం అనుకోం. అండ్ when you are growing up phase లో ఉన్నప్పుడు you see lot of films, you admire people for their acting. అది మనకి ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. మనం ఏదో ఒక కారణం వల్ల you don't admire. when you are in a certain craft, మనం యాక్టింగ్, ఫిల్మ్స్, రైటింగ్ దీంట్లో ఉన్నప్పుడు there are a few people whom you will admire no matter what. అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. అండ్ నేనేంటంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో యాక్టర్స్ తో పాటు చిన్నప్పటి నుంచి గ్రో అవ్వడం, వాళ్ళ సెట్స్ మీద, దాట్ ఈస్ సంథింగ్ ఐ డెంట్ హ్యావ్. బికాస్ మై ఫాదర్ వాజ్ అ మరైన్ ఇంజనీర్. నేను ఐ వాజ్ సేలింగ్. నేను ఒక 10 years వరకు ఐ వాజ్ సేలింగ్ ఆన్ ద షిప్. లైక్ మై మమ్ యూస్ టు స్కూల్ మీ ఆన్ ద షిప్. హోమ్ స్కూల్ లాగా షిప్ స్కూలింగ్ అయ్యేది నాకు. సో రెగ్యులర్ స్కూల్ ఐ వాజ్ నాట్ గోయింగ్. అండ్ ఆల్సో మై అప్బ్రింగింగ్ వాజ్ ఎంటైర్లీ వెరీ డిఫరెంట్. సో ఫిల్మ్ సెట్స్ కి వెళ్ళడం ఇవన్నీ ఏం లేవు అసలు. ఐ వాజ్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ దట్. ఫిల్మ్స్ హ్యాపెండ్ వెరీ ఇన్సిడెంటలీ. అంగ్రేజ్ కూడా ఏమైందంటే దాట్ పాయింట్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ థియేట్రికల్ ప్లే ఇన్ వైజాగ్, ఆంధ్ర యూనివర్సిటీలో. సో అంగ్రేజ్ కాస్టింగ్ డైరెక్టర్ ప్లే చూడడానికి వచ్చారు. అలాగా ఇట్ జస్ట్ హ్యాపెండ్ అనమాట. అండ్ దట్ ఐ వాజ్ లైక్ ఓకే, లెట్ మీ ట్రై సమ్మర్ వెకేషన్ ప్రాజెక్ట్. 5 days అడిగారు. ఓకే, ఐ నెవర్ రియలీ థాట్ ఆఫ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ కెరియర్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్. అది అయిపోయాక ఐ వెంట్ బ్యాక్ టు కాలేజ్. అదా తర్వాత సో ద వే దే రిలీజ్డ్ అంగ్రేజ్ స్ట్రాటజికలీ ఆల్సో ఇట్ వర్క్ వెరీ డిఫరెంట్. అందులో దెర్ వాజ్ అ ర్యాప్ సాంగ్. అది ఆ రోజుల్లో మీకు తెలుసు MTV ఛానల్ వి వెరీ ఫస్ట్ అందులో రిలీజ్ చేశారు. ఇట్ డెంట్ గో త్రూ ద ట్రెడిషనల్ పాత్ ఆఫ్ రిలీజింగ్. అక్కడ రిలీజ్ చేసేటప్పటికి లాట్ ఆఫ్ పాన్ ఇండియా క్రౌడ్ స్టార్టెడ్ వాచింగ్ ఇట్. సో దట్ మార్కెటింగ్ స్టైల్ ఆ రోజుల్లోనే వాజ్ వెరీ డిఫరెంట్. ట్రెడిషనల్ రౌట్ వెళ్ళలేదు. సో దట్ ఎక్స్పోజర్ స్టార్టెడ్ వెరీ డిఫరెంట్లీ ఫర్ అంగ్రేజ్. సో MTV ఛానల్ అందరు చూసేవారు ఆ రోజుల్లో. సో అలా పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ ఫస్ట్ రాదర్ దెన్ పీపుల్ ఫ్రమ్ హియర్. దెన్ ద ఫిల్మ్ రిలీజ్డ్ ఇన్ ప్రసాద్. అలాగా అందరినీ పిలిచేవారు. సో స్లోలీ ఇట్ గెయిన్డ్ మొమెంటమ్. సో బేసికల్లీ అంటే ఒక రైటర్ అవ్వాలంటే ఇమాజినేషన్ పవర్ చాలా ఉండాలి. అవును కదా. మీరు నాకు తెలిసి ఒక 10 years అంటే లోకానికి దూరంగా సముద్రం మధ్యలో బ్రతికారు. సో క్లోజ్డ్ సర్క్యూట్ అంటే తక్కువ పీపుల్ ఉంటారు. మేబీ హార్డ్లీ ఒక 100 members ఉంటారు, అంత కూడా ఉండరు. సో అలాంటి సర్కిల్ లో పెరిగిన వాళ్ళకి అంటే ఎక్కువ మంది ఇది ఉండదు కాబట్టి ఇమాజినేషన్, బయట వరల్డ్ గురించి ఇమాజిన్ చేసుకోవడం మేబీ మీకు అక్కడ నుంచి స్టార్ట్ అయిందా ఇమాజినేషన్ పవర్ పెరగడం బాగా ఇలా రైటర్ అవ్వడానికి? యా, కైండ్ ఆఫ్. అంటే వన్ థింగ్ ఇస్ మా ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి రీడింగ్ యాజ్ అ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే నావెల్స్ ఇచ్చేకపోయినా బెడ్ టైమ్ స్టోరీస్,
పిక్చర్స్ ఉన్న బుక్స్. Hmm. సో ఐ గ్రూ అప్ అరౌండ్ డిజ్నీ బుక్స్, Hmm. డిజ్నీ కార్టూన్స్ చూడడం, నాకు యానిమేషన్ Hmm. అవన్నీ చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఐ స్టార్టెడ్ సేలింగ్ సిన్స్ టైమ్ ఆఫ్ 2 years old. అప్పటి నుంచి బుక్స్ ఎవ్రీడే నైట్ ఒక బుక్ చదవాలి. కామిక్స్ ఎక్కువ. కామిక్ బుక్స్, Hmm. స్టోరీ బుక్స్ అన్ని ఆ బిగ్ కార్టూన్ బొమ్మలతో అవి వస్తాయి. Hmm. సో దాట్ వాస్ మై వరల్డ్. అండ్ మై పేరెంట్స్ బిలీవ్డ్ దాట్ వెన్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ Hmm. అది మనకి లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. దట్ ఈస్ a way of learning and experience. Honestly, I still remember everything when I was 2-3 years old. ఆ టైం అన్నీ కూడా ఇట్స్ లైక్ అ పిక్టోగ్రాఫిక్ మెమరీ ఐ హ్యావ్. మా షిప్ ఎలా ఉండేది, మా క్యాబిన్స్ ఎలా ఉండేవి, వేర్ ఆల్ ఐ వెంట్, ఐ రిమెంబర్ దెమ్ వెరీ క్లియర్లీ. అండ్ లైక్ మీరు అన్నట్టు ఐ థింక్ దోస్ వర్ మై ఫౌండేషన్స్. అండ్ ఐ వాజ్ రీడింగ్ అ లాట్, ఆల్ కైండ్స్ ఆఫ్ రైటర్స్ అన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు. సో దట్ రీడింగ్ అండ్ రైటింగ్ that made me develop an interest in English literature. So it was a path. అలాగా సడన్ గా వచ్చేసినది అయితే కాదు. ఐ థింక్ స్టిల్ మీరు ఇంకా దాని నుంచి ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి బయటికి రాలేదు. స్టిల్ మీకు అవే ఇష్టం. మీరు మీ అవును. రైటింగ్ వర్క్ దానిలోనే ఎంసీయూ కూడా బాగా ఫ్యాన్ అనుకుంటారు కదా. అవును, అంటే నాకు ఏమైందంటే దాట్ ఇనీషియల్ ఇంట్రెస్ట్, దాట్ లవ్ ఫర్ డిజ్నీ, దాట్ లవ్ ఫర్ యానిమేషన్ నాకు అవే చోటా భీమ్ కి హెల్ప్ అయ్యాయి. సో వెన్ ఐ వెంట్ అండ్ మెట్ రాజీవ్ చిల్కా, ఐ టోల్డ్ హిమ్ దట్ నాకు ఈ స్క్రీన్ ప్లే ఫార్మాట్ రైటింగ్ అవన్నీ అప్పుడు రావు.